సింగరేణిని ఆదుకుంది కాంగ్రెసేనన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సింగరేణి కార్మికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జూన్లో జరిగే దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ గుర్తింపు ఎన్నికల్లో ఆదివాసీ కార్మిక సంఘానికి మద్దతు తెలిపారు ఎమ్మెల్యేలు. ఎన్నికల్లో ఆదివాసీల ఆత్మ గౌరవం నిలబెట్టాలన్నారు. దివంగత కాకా సింగరేణి కార్మికుల కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు ఎమ్మెల్యే వివేక్. సింగరేణిని కాపాడిన ఘనత దివంగత కాకాదేనన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కార్మికులకు పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది కాకాని అని గుర్తు చేశారు. కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడతామన్నారు ఎమ్మెల్యే వెడుమబోజు. ఆత్మగౌరవం, ఆదివాసుల ఆత్మగౌరవం నిలబెట్టాలి అని చెప్పి ఏదైతే చెప్పారో దాని ప్రకారంగానే విక్రమ్ గారు కూడా ఇది కేవలం ఆదివాసీ యూనియన్ని రిప్రజెంటేషన్ కోసము వారు ఆ యూనియన్ తరఫు నుంచి వారు నిలబడుతున్నారు. మేము కార్మికులందరికీ కూడా ఇదే భరోసా ఇప్పిస్తున్నాము. మీ అందరికీ తెలుసు వినోద్ గారు ఎట్లనో, నేను ఎట్లనో, మా నాన్నగారు వెంకటస్వామి గారు ఇన్ని సంవత్సరాలు కార్మికుల గురించి కొట్లాడి కార్మికుల భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పి మీ అందరూ తెలిసిన విషయమే. సింగరేణి సంస్థ మూతపడే సమయంలో 1,00,000 ఉద్యోగాలు ఆ రోజులలో కాపాడారంటే కాకా వెంకటస్వామి గారు అప్పుడు బీఐఎఫ్ఆర్ నుంచి తొలగించి సింగరేణిని ఆ సంస్థను కాపాడడం జరిగింది. ఈరోజు తెలంగాణలోనే అంత పెద్ద సంస్థ మంచిగా నడుస్తుందంటే అది సింగరేణి సంస్థ. మనకు ఈ ప్రాంతంలో కూడా డిఎంఎఫ్టీ ఫండ్స్, సిఎస్ఆర్ ఫండ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయంటే ఆ సింగరేణి సంస్థ వల్ల. పెన్షన్ స్కీము, ప్రావిడెంట్ స్కీము ఇవన్నీ కూడా సింగరేణి సంస్థలో కాకా వెంకటస్వామి గారు ప్రారంభించారు. అదే కార్మికుల హక్కులు కాపాడే బాధ్యత కూడా మేము మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం జరిగింది. డెఫినెట్లీ ఓరియంట్ సిమెంట్ కంపెనీలో కార్మికుల హక్కులు ఏదైతే కావాలో కార్మికుల హక్కులు సాధించుకోవడానికి ఏదైతే పోరాటం చేయాలో, కార్మికులకు ఆ కంపెనీని మంచిగా ఉత్పత్తి చేస్తూ కార్మికులకి ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ వచ్చేలాగా చేసే బాధ్యత ఉంది. అందు గురించి ఒక మంచిగా డిసిప్లిన్ యూనియన్గా మేము ఈ ఆదివాసీ యూనియన్ ద్వారా విక్రమ్ని ప్రెసిడెంట్గా మేము ప్రపోజ్ చేస్తున్నాము. అందరికీ ఓరియంట్ కార్మికులకు, బెల్లంపల్లి ప్రజలకు అందరికీ కూడా మీ అందరు తెలుసు, ఇంతకుముందు కూడా చాలా చోట్ల మాఫియా నడిచేది. కానీ ఈసారి వినోద్ గారు వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో అయినా కానీ, చెన్నూరులో అయినా కానీ ఎక్కడ కూడా ప్రజలకు హింస లేకుండా ఈ ప్రాంతంలో ఈ రాజకీయం నడుస్తుంది. ఓరియంట్ సిమెంట్లో కూడా ఇదే పరిస్థితి. అందరికీ హక్కులు కల్పిస్తూ ఒక మంచి యూనియన్గా ఉండి అక్కడ కార్మికుల హక్కులు కాపాడటానికి డెఫినెట్లీ మేమందరం కలిసి పనిచేస్తామని చెప్పి మళ్ళొకసారి కార్మికులందరికీ కూడా భరోసా ఇప్పిస్తూ మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయండి, మేము మీ హక్కులను కాపాడుతామని చెప్పి మళ్ళొకసారి భరోసా ఇప్పిస్తూ మేము ముగ్గురం పార్టీ ఆదేశాల ప్రకారంగా క్యాండిడేట్ని వచ్చే ఓరియంట్ సిమెంట్ ఎలక్షన్లో డిక్లేర్ చేసే అవకాశం దొరికింది. 5వ తారీఖు లేబర్ డిపార్ట్మెంట్లో ప్రత్యేకంగా మీటింగ్ ఉన్నది. తర్వాత ఆ రోజు సింబల్స్, డేటు అవన్నీ ఫిక్స్ చేసే ప్రోగ్రాంలు ఉన్నాము. ప్రత్యేకంగా విక్రమ్ని మా జంగు ఉన్న ట్రైబల్ గ్రూప్ వాళ్ళ ద్వారా నామినేట్ చేస్తూ ఆ యూనియన్ పేరు మీద కంటెస్ట్ చేసే అవకాశం దొరికింది. నేనున్న ప్రతి ఒక్క కార్మిక సోదరులను ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నా, మన పార్టీ, మన క్యాండిడేటు, మన విక్రమ్ని పెద్ద మెజారిటీతో గెలిపిమని ప్రత్యేకంగా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మాకున్న అనుభవం, నేనైనా మా తమ్ముడైనా మా నాయనతో ఆశీర్వాదం తీసుకుని ట్రేడ్ యూనియన్లో ఇప్పటిదాకా ఆయన చేసిన ఉన్న ఎక్స్పీరియన్స్ని కూడా ఇక్కడ మన ఈ ఓరియంట్ సిమెంట్ల వర్కర్స్కి లాభం కావాలి, కార్మిక సోదరులను ప్రత్యేకంగా ఏ రూపంగా డెవలప్ చేస్తే ఉంటుందా అని ఆ ఎక్స్పీరియన్స్ని కూడా ముంగడ తీసుకుపోతాం. విశ్వాసం ఇప్పించే బాధ్యత ఉన్నది మాకు.
ఎందుకంటే మా నాయన ఇచ్చిన ట్రైనింగు ప్రజలలో ప్రత్యేకంగా కార్మిక సోదరులను ఆయన గుండెలో పెట్టుకున్నాడు. మాకు ప్రత్యేకంగా వచ్చిన ఈ అవకాశాన్ని ఎమ్మెల్యేగా అయి ప్రజలలో సేవ చేసే ఇచ్చిన అవకాశాన్ని ప్రత్యేకంగా కార్మిక సోదరులకు మళ్ళొకసారి అప్పీల్ చేస్తున్నాం. ఇది మీ కంపెనీ, మేము మీ ఎంబడి నుండి గవర్నమెంట్ తరఫు నుంచి ఎట్లెట్లా ఏ స్కీమ్స్ తేవాలి, ఏ రూపంగా మీకు ఇంకా బెనిఫిట్ కావాలనో, ఏమేమి లోపాలు ఉన్నాయో, ఎందుకంటే ఇప్పటిదాకా ఇది ఫస్ట్ టైం మన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఇక్కడ దాకా ఒక 30 ఏళ్ల సంది లేకుండే మన యూనియన్లో ఈసారి అవకాశం దొరికింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను కార్మిక సోదరులను మళ్ళీ అప్పీల్ చేస్తున్నా. మన యూనియన్, మన క్యాండిడేట్ ప్రత్యేకంగా విక్రమ్ని, ఆయనతో పాటు మన ట్రైబల్ యూనియన్ సోదరులకు ప్రత్యేకంగా జంగుని తిరుపతి రెడ్డిని, ఆయనతో పాటు సతీష్ రెడ్డిని కూడా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మనం ముంగడ తీసుకుపోదాం. రత్నప్రదీప్ కూడా ఉంటాడు ఎంబడి, అందరినీ వర్క్ చేసుకుంటూ ముంగట పోదామని మళ్ళొకసారి ఆయన డిక్లేర్ చేస్తూ విక్రమ్ గారిని వినోద్ గారి ప్రపోజ్ పెట్టడం అనేది జరిగింది. మరి మా యూనియన్లు ఎవరైతే ఉన్నారో ఆదివాసీ బిడ్డలు కావచ్చు, ఇంకా అక్కడ ఉన్నటువంటి లంబాడి సోదరులు కావచ్చు, అదేవిధంగా నాయక్పూడి బిడ్డలు కావచ్చు, ప్రధాన బిడ్డలు కావచ్చు, మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మనలో యూనిటీ కోల్పోయినప్పుడు మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తారు. యూనిటీ అనేది మన పవర్ని చూపెడుతుంది. కాబట్టి మనం ఫలాలు దక్కాలనుకున్నప్పుడు తప్పకుండా మనం యూనియన్గా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎప్పుడైతే విడిపోతామో, విడిపోయినప్పుడు మమ్మల్ని హింసించడం స్టార్ట్ చేస్తారు. హింసకు మనం దూరంగా ఉండాలనుకున్నప్పుడు తప్పకుండా మనం అందరం కూడా యూనిటీగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎన్నైతే ఆదివాసీ యూనియన్లు ఉన్నారో, ఎన్నైతే ఆదివాసీ కమ్యూనిటీస్ ఉన్నాయో, అక్కడ ఉన్న ప్రధానులే కావచ్చు, అక్కడ ఉన్న నాయకులే కావచ్చు, అక్కడ ఉన్న గోండులే కావచ్చు, మిగతా లంబాడి సోదరులే కావచ్చు, మీరు ఎంతమంది అయితే ఉన్నారో మీరందరూ కూడా యూనిటీగా ఉండేసి అక్కడ యూనియన్లో కీలక రోల్ ప్రధానంగా కీ రోల్ ఉండే పోస్టు ఉండాలనుకున్నప్పుడు మీరందరూ కూడా యూనిటీగా ఉండాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా మీరందరూ కూడా ఆ లెవెల్లో అనుకున్న వ్యక్తిని గెలిపించేసేస్తూ మీరు అంతగా ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను. స్థానిక శాసనసభ్యులు గడ్డం వినోద్ గారు, అలాగే చెన్నూరు శాసనసభ్యులు వివేక్ గారు, మరి ఖానాపూర్ శాసనసభ్యులు బొజ్జు గారు ఈరోజు మరి ఇక్కడ అదానీ సిమెంట్ కంపెనీ క్యాండిడేట్ ఫైనల్ కోసం అన్ని యూనియన్లతో చర్చలు చేపట్టారు. మరి ఈరోజు సతీష్ రెడ్డి అన్న కానీ, రత్నం ప్రదీప్ కానీ, తిరుపతి రెడ్డి గారి యూనియన్ కానీ, మరి ఆదివాసుల యూనియన్, మరి వీళ్ళందరితో చర్చించాక మరి ఆదివాసుల యూనియన్ మీద నన్ను ప్రపోజ్ చేయడం జరిగింది. మరి నేను అందరినీ కార్మికులందరినీ కోరుకునేది ఒకటే, నేను ఎల్లప్పుడూ లోకల్లో ఉంటా, లోకల్గా ఉండి మీ అందరికీ పని చేస్తా. నేను అందరికీ కూడా సుపరిచితున్నే. నేను ఇక్కడ ఉండి మీ అందరి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటా. నన్ను మీరు గెలిపించాలని కోరుతున్నాను.